ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఈరోజు మన స్టోరీ ఏంటంటే అడవిలో అద్భుత శక్తి అండి. అనగా ఒక అడవిలో కుందేలు మరియు తాబేలు, అలాగే ఒక చిన్న కోడి, అలాగే ఒక చిన్న పిచ్చుక ఉండేవండి. ఇవి నలుగురు ప్రాణ స్నేహితులు. ఒకరోజు కుందేలు అలాగే తాబేలు రెండు కలిసి మాట్లాడుకుంటున్నాయండి. కుందేలు అంటుంది తాబేలుతో, తాబేలు బావ, మన అడవిలో ఉన్న ఆ అదృష్ట శక్తిని గురించి తలుచుకుంటే చాలా భయంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు అంటే కుందేలుతో తాబేలు బావ కూడా, అవును బావ, ఏమీ అర్థం కావట్లేదు. మనం ఏం చేయాలో, ఎవరిని అడగాలో, ఆ అదృశ్య శక్తి నుంచి మన ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో తెలియడం లేదు అని మాట్లాడుకుంటూ ఉండగా అక్కడ మేత మేస్తూ ఉన్న కోడిని చూసి పిచ్చుక ఇలా అంటుంది. ఏం చేస్తున్నావు కోడి? అడవిలో ఒక సమస్య ఉంది. దాని గురించి ఏమైనా ఆలోచించావా నువ్వు అని అడుగుతుండగా కోడి ఇలా సమాధానం ఇస్తుంది. మన అడవిలోకి ఒక మానవుడు రావడం చూశాను నేను. అతడిని ఏమైనా సహాయం అడుగుదామని, మీ అందరితో మాట్లాడదామని అనుకుంటున్నాను అనగానే ఆ మానవుడి దగ్గరికి వెళ్ళి మనకి సహాయం చేయమని అడుగుదాము అని అనుకుంటూ ఉండగా ఆ మానవుడు ఆ అడవిలో నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అప్పుడు ఆ మానవుడికి ఆ అద్భుత శక్తి ఎదురుపడుతూ ఉంది. ఆ అదృశ్య శక్తిని చూసి మానవుడు ఆశ్చర్యపోతాడు. ఇది ఏమిటి ఇలా ఉంది అని అనుకుంటాడు. అప్పుడు ఈ కుందేలు, తాబేలు ఇవన్నీ కలిసి మానవుడితో తన సమస్యను వివరించగా ఆ మానవుడు తప్పకుండా నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పుతాడు. అప్పుడు ఆ కుందేలు, తాబేలు, కోడి, పిచ్చుక కలిసి మాట్లాడుకుంటూ మనకు మానవుడు సహాయం చేస్తానన్నాడు. ఇప్పుడు ఉన్న మన సమస్యని తీర్చడానికి దేవుడే ఒక మనిషి రూపంలో మనకి సహాయం చేస్తున్నాడు అని అనుకుని మాట్లాడుకుంటూ ఉండగా ఆ మానవుడు ఆ అదృశ్య శక్తిని కాలితో తన్నగా ఆ అదృశ్య శక్తి కింద పడి చనిపోతుంది. అప్పుడు అక్కడ ఉన్న జంతువులన్నీ చాలా కృతజ్ఞతలు చెప్పి ఆ మానవుడికి అడవిలో సంతోషంగా జీవనం సాగించాయి. ఈ కథ ద్వారా మీకు తెలిసిన నీతేమిటంటే దైవము ఎప్పుడూ మంచివారికి మంచే చేస్తుంది. చెడు తలపెట్టదు.